సుఖంగా ఉన్న జీవితాలన్నీ ఇలా కష్టాలు పాలైంది మీ వల్ల కాదా? సమస్యలన్నీ సృష్టించి ఇప్పుడు చల్లగా కూర్చుని సూక్తులు చెప్తూ ఉంటే కూర్చుని మేం వినాలా? వదినా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? చూడు రాహుల్, నేనెవర్ని కించపరచాలని మాట్లాడలేదు, ఎవరిని తక్కువ చెయ్యాలని మాట్లాడలేదు. నా కూతురేదో గొంతెమ్మ కోరికలు కోరుతుందని 4 మాటలు చెప్పాను. నా కూతుర్ని ఆ మాత్రం అనుకునే హక్కు కూడా నాకు లేదా? లలిత, నువ్వు అమ్మూనన్నట్లేదు, అమ్మూను అడ్డు పెట్టుకుని మా అమ్మనన్నట్టుంది. ఆస్తి అంతస్తులు పోగానే మనుషుల మీద గౌరవాలు తగ్గిపోతాయా? ఇది మరీ బాగుందండి. పరిస్థితులు బట్టే బరువులు బాధ్యతలు మారినట్టు బంధాలు కూడా మారిపోతూ ఉంటాయి. మనుషులకిచ్చే గౌరవాల్లో కూడా మార్పులొస్తూ ఉంటాయి. అక్క, ఏంటిదంతా? అందరం సరదాగా కూర్చొని భోంచేద్దాం అనుకున్నాం. ఈ టైంలో కూడా ఒకరి మీద ఒకరు ఇన్ని మాటలు అనుకోవడం అవసరమా? ఇన్ని నిందలు వేసుకోవడానికి ఇది సమయమా? నువ్వాగమ్మా మహాతల్లి. అత్తా కోడళ్ళం మేమేదో అనుకుంటాం, మధ్యలో నువ్వు దూరతావేంటి? నువ్వెక్కడుండాలో ఎంతలో ఉండాలో తెలుసుకుని నడుచుకుంటే నీకే మంచిది. అమ్మా లలిత, అసలు నీకేమైందమ్మా? చిన్నపిల్లకి పెద్ద పెద్ద విషయాలన్నీ తెలియవు, అందుకే దాని మీద అరవద్దని మీ అత్త ఏదో అంది. దానికే నిన్ను మాట్లాడడం అవసరమా? చిన్నపిల్ల కదా, దానికి పెద్ద సమస్యలు తెలియకూడదు అంటే ఎలా మావయ్య గారు? మీరు చేసిన తప్పులన్నీ రేపు నా కూతురు కూడా చెయ్యకూడదు కదా. అందుకే దానికి అన్ని విషయాలు తెలియాలి. మన పరిస్థితి అర్థం చేసుకుని నడుచుకుంటే కాస్త దాని ఫ్యూచర్కే మంచిదని హెచ్చరిస్తున్నాను. లలిత, ఇక నోరు మూస్తావా? ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలా? అక్కేదో బాధలో మాట్లాడింది. మీరు కూడా ఏంటిలా? మీరందరూ సైలెంట్గా ఉండండి. అమ్ము, నీకు ఆమ్లెటే కదా కావాలి? నేనిప్పుడే వేసి తీసుకొని వస్తాను, ఉండు. అమ్ము, ఇదిగో నీ ఆమ్లెట్. థ్యాంక్స్ పిన్ని. నాన్న, ఈ పేదరికం ఎంతో కాలం మన కుటుంబంతో ఉండదు, ఉండనివ్వను. త్వరలోనే మన ఆస్తిపాస్తులన్నీ తిరిగి సంపాదిస్తాను. అమ్మా లలిత, ఏంటో చెప్పండి. ఇందాక తిండితో పాటు తిట్లు కూడా పెట్టారు కదా, ఇంకా తిట్టడానికి ఏమైనా ఉన్నాయా? అయ్యో, నిన్ను నేనెందుకు తిడతానమ్మా? అందరి ముందు అన్నన్ని మాటలు అన్నదే కాకుండా ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాల్లాగా భలే మాట్లాడుతున్నారే. అలా మాట్లాడతావేంటమ్మా? అయినా నిన్నంటే నాకే వస్తుంది. అమ్ము చిన్నపిల్ల కదా, దానికి మన జీవితాల్లో ఏమవుతుందో ఏం జరగబోతుందో ఏమీ తెలీదు. అలాంటి చిన్నపిల్ల మీద నువ్వు నోరు పారేసుకుంటూ ఉంటే చూడలేక ఏదో 2 మాటలు అన్నాను అంతే తప్ప నిన్ను తిట్టాలని కాదు లలిత. అందరి ముందు నిన్ను అవమానించాలని కాదు. బావుంది అత్తయ్య గారు, చాలా బావుంది. ఇప్పుడు పక్కకి పిలిచి కాస్త పన్నీటి నీళ్లు చల్లేసరికి మీరన్న మాటలన్నీ చెరిగిపోతాయా? చూడమ్మా లలిత, నేను ఉద్దేశపూర్వకంగా నిన్నేదీ అనలేదు. నేనన్న మాటలు నీకు తప్పనిపిస్తే నన్ను క్షమించు. అబ్బో, మా అత్తగారు
నన్ను క్షమాపణ అడుగుతున్నారే? హ, ఇదెప్పటి నుండి అత్తయ్య గారు? ఎంతసేపు కోడల్ని కసురుకోవడమే కాని ఏనాడైనా ప్రేమగా మాట్లాడిందే లేదు. అలాంటిది నాకు మీరు క్షమాపణ చెప్తున్నారా? నిన్ను నేనేనాడు కోడలిగా చూడలేదు. నిన్ను కూడా కూతురులాగే అనుకున్నాను. అప్పుడైనా ఇప్పుడైనా నిన్నొకేలా చూస్తున్నాను. నా చూపులో నీకెందుకు మార్పు కనిపించిందో నాకు అర్థం కావడం లేదు. మార్పు వచ్చింది కాబట్టే మార్పు కనిపిస్తోంది. ఆస్తులు అంతస్తులు ఉన్నంతకాలం మా మీద ఎంత ఆధిపత్యం చూపించారు, ఎంత అధికారం చెలాయించారు, ఎంత అజమాయిషీ కనబరిచారు. అన్నీ పోయేసరికి ఆ అహంకారం అంతా దిగిపోయినట్టుంది కదా. చూడమా లలిత, నేనేనాడు అహంకారం చూపించలేదు. నీకు అభిమానం కూడా అహంకారంలా కనపడితే అది నా తప్పు కాదు. అవునవును, తప్పు నాది కాదు అంటూ అవతల వాళ్ల మీద తప్పు తోసేయడం మీకు అలవాటే కదా. ఎంతసేపు తప్పు మా మీదకి తోసేయడం, మిమ్మల్ని చూసి మేం భయపడిపోవడం, ఎన్నాళ్ళు అదే కదా జరిగింది. లలిత, మీరు నన్ను చూసి భయపడాలని కాని, నా ముందు తలలు వంచి గౌరవించాలని కాని నేనేనాడు అనుకోలేదు. మీ అందర్నీ నేను నా పిల్లలుగానే భావించాను. మీ మంచి కోసమే ప్రతి క్షణం తాపత్రయపడ్డాను. ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏంటి? ఎందుకిలా మాట్లాడుతున్నానో మీకు అర్థం కావట్లేదా? మీరు చేసిన ఘనకార్యాల వల్లే కదా ఇప్పుడు మేమందరం ఇలా గంగలో మునగాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నదంతా కష్టపడి సంపాదించిన ఆస్తిలాగా చాలా బిల్డప్ ఇచ్చారు. కాని అదంతా ఒకరికి ఎగనామం పెట్టి దోచుకుంది అని ఇప్పుడే కదా తెలిసింది. ఏంటి లలిత, ఏంటిలా మాట్లాడుతున్నావు? జరిగిందేంటో నీకు తెలీదు. తెలియకుండా ఇలా నోరు పారేసుకోవడం ఏం బాగలేదమ్మా. మీరు మరీ అలా అమాయకంగా మాట్లాడకండి అత్తయ్య గారు. మీరు మోసం చేశారనే కదా ఆ కనిష్క ప్రతీకారం తెచ్చుకోవడానికి వచ్చింది. మీరు ఏమి చేయకుండానే ఆ కనిష్క మీ మీద అంత పగబట్టిందా? మీ వల్ల వాళ్ళు ఏ క్షోభ అనుభవించకుండానే మనల్ని రోడ్డు మీదకి ఇచ్చిందా? మీరు చేసిన పనుల వల్ల ఈ మురికింట్లో ముక్కులు మూసుకుని బ్రతకాల్సి వస్తుంది. చేసినవన్నీ చేసి ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారు. అయినా మిమ్మల్ని అనుకుని ఏం లాభం? అంతా మా కర్మ. మా కర్మ ఇలా ఏడ్చింది కాబట్టి ఇలాంటి దరిద్రమైన బ్రతుకు బ్రతకాల్సి వస్తుంది. ఛే! ఆస్తులున్నప్పుడే అభిమానాలుంటాయని, అంతస్తులున్నప్పుడే లేనిపోని గౌరవాలు పుట్టుకొస్తాయని ఎవరో చెప్తే నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా కనిపిస్తుంటే నమ్మక తప్పట్లేదు.